ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం దేవుని వాక్యమును గురించిన ధ్యానములు మరికొన్ని వినబోతున్నాము. దేవుని వాక్యం మన దాకా ఎలా వచ్చింది అంటారా? 1 ప్రత్యక్షం, 2 ప్రేరణ, 3 వెలుగు. ఈ 3 బైబిలు మనకు లభించటంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించాయి. దేవుడు తన బిడ్డలకు బయలుపరిచాడు. 40 మంది భక్తులకు తన ప్రత్యక్షమిచ్చాడు. వీరు ఒకే కాలం నాటివారు కారు. యోబును చూడండి, అతడు ధనికుడైన ఆసామి. మరి ఆమోసో, అతడు వ్యవసాయదారుడే కాని బీదవాడు. పౌలు విద్యావేత్త, పేతురు యోహానులు పామరులు. ఇలాంటి వారికి కలిగిన దేవుని ప్రత్యక్షం ఫలితమే బైబిలు. అయితే వీరు రాసినదంతా ఆత్మ ప్రేరితం. ఇదే బైబిలు అనేక మంది జీవితాలను నాటి నుండి నేటి వరకు వెలిగిస్తూ ఉంది. అనగా ప్రత్యక్షం అనేది దేవుని నుండి మానవునికి వచ్చింది. ఆత్మ ప్రేరణ చేత వారు విన్నదంతా రాశారు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఈ రాయబడినది అప్పటి తరంలో, ఆ తరువాతి తరంలో అసంఖ్యాకులైన ప్రజలను వెలిగించింది, భూదిగంతాల వరకు పంపించింది. అది నేటి వరకు కొనసాగుతూనే ఉంది. జ్ఞాపకముంచుకోండి శ్రోతలు, ప్రత్యక్షం దేవుని నుండి మానవునికి, ప్రేరణ మనిషి నుండి కాగితం మీదికి, వెలిగింపు కాగితం నుండి మానవుల హృదయాలలోకి. ఇది బైబిలు మనదాకా వచ్చిన వైనం. దేవుడు మనిషితో మాట్లాడాడు. దేవదూతల ద్వారా నేరుగా మెల్లని స్వరంతో. ఒకటేమిటి, అనేక విధాలుగా దేవుడు మానవుడితో మాట్లాడాడు. ఆ మాటకొస్తే ఒక గాడిద ద్వారా బిలాముతో మాట్లాడాడు. పూర్వకాలంలో కలల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాడు. దర్శనాల ద్వారా కూడా మాట్లాడాడు. అంతేకాదు, పాత నిబంధనలో అడపాదడపా యేసుక్రీస్తే ఓ ప్రత్యేక దేవదూతలాగా కనిపించి మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాగే ఈ బైబిలును రాసిన 40 మంది ఉపగ్రంథకర్తలతో దేవుడు మాట్లాడాడు. ఇదే బైబిలు ప్రత్యక్షం. ఆ తరువాత ప్రేరణ, ప్రేరేపణ. వారు చెవులతో దేవుని మాటలు విన్నారు. మరి వారి చేతి వేళ్లు ఎలా పనిచేశాయంటారు? దేవుని మాటలు మానవ భాషా పదములలోకి అనువదించటం జరిగింది. 2 తిమోతి 3:16 లేఖనము దైవావేశము వల్ల కలిగింది. దైవావేశము అంటే దేవుని ప్రేరణ, అనగా దేవుని ఊపిరి. దేవుడు ఊదింది. 2 పేతురు 1:20 ప్రకారం మానవుని ఊహను బట్టి లేఖనము పుట్టదు. ఈ రచయితలు పరిశుద్ధాత్మ వాడుకున్న మరమనుషులు కారు, యంత్రాలు కారు, మనుషులు. వారి భాషాశైలిని పరిశుద్ధాత్మ మార్చలేదు. చదువుకున్న పౌలు శైలిని, పామరుడైన పేతురు శైలిని గమనించండి, ఎంతో వ్యత్యాసముంది. అయితే ఇద్దరినీ ప్రేరేపించినవాడు పరిశుద్ధాత్మే. నిశ్చైతన్యమైన యంత్రాలను కాదు, సజీవ వ్యక్తులను ప్రేరేపించి దేవుడు వారిచేత తన ఆత్మ ప్రేరణ ద్వారా బైబిలును రాయించాడు. మత్తయి సువార్త 5:18 ప్రభువు తానే స్వయంగా చెప్పినట్లు, ఆకాశము భూమి గతించిపోతేనే కాని ధర్మశాస్త్రమంతా, అనగా బైబిలంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనా, ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 23:1-2 దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయ కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు యొక్క దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. చూచారా, దేవోక్తిని ప్రేరేపించినవాడు దేవుడే. ఈ బైబిలు గ్రంథంలో ఆధ్యాత్మిక విజ్ఞానమే కాదు, భౌతిక జ్ఞానం కూడా ఉంది. దానికి దీనికి ఆయనే దేవుడు. యేసు నికోదేముతో మాట్లాడుతూ,
యోహాను సువార్త 3:12 అన్నాడు, భూసంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరేలాగు నమ్ముతారు? యోహాను సువార్త 6:63 ఆత్మే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మా జీవము అయి ఉన్నవి. 1 కొరింథీ 2:13 పౌలు స్పష్టం చేసినట్లు మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మేమంతా బోధిస్తున్నాము. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. యేసు ప్రభు తన మహాప్రార్థనలో దేవుని వాక్యమును గురించి యోహాను సువార్త 17:7 అన్నాడు, తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపావని నమ్మారు. ప్రకటన గ్రంథంతో బైబిలులోని 66 గ్రంథం ముగిసింది. 67 గ్రంథమనేది చేర్చబడదు. బైబిలు సమగ్ర గ్రంథమని మనం గ్రహించాలి. శ్రోతలు, బైబిలు మన విశ్వాసాన్ని కోరుతుంది. లేఖనాలను పరిశోధించేవారికి, వెతికేవారికి నిత్యజీవం ప్రాప్తిస్తుంది. పాత నిబంధన కాలంలో అందలి 39 గ్రంథాలే దేవుని వాక్యం అనుకున్నారు. అయితే కొత్త నిబంధన 29 గ్రంథాలు దానికి చేరాయి. ఇప్పుడు మొత్తం 66 గ్రంథాలు. పాత నిబంధనలో దేవుని వాక్యం యొక్క విశిష్టతను గురించి చెప్పబడిన మాటలు మనకెంతో అమూల్యమైనవి. నిర్గమకాండం 4:10-12 వరకు మోషే అన్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను. యెహోవా అన్నాడు, మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను. సమూయేలు అన్నాడు. 1 సమూయేలు 3:10 సమూయేలు తనకు రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించాడు. యెహోషువ 23:14 మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగాయి, వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు. అవును శ్రోతలు, దేవుని మాటలలో ఒక్కటి కూడా తప్పదు. దావీదు అభిషిక్తుడు, మహాధిపత్యము నొందినవాడు. అతడు దైవోక్తులు పలికాడు. యెషయా గ్రంథం 1:10 యెహోవా మాట ఆలకించండి, మన దేవుని ఉపదేశానికి చెవియొగ్గండి. యిర్మీయా గ్రంథం 1:6-9 వరకు అయ్యో, ప్రభువైన యెహోవా చిత్తగించు, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. యెహోవా సెలవిచ్చాడు, నేను బాలుడను అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి వద్దకు నీవు వెళ్ళాలి. నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. వారికి భయపడకు. నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి అన్నాడు,
ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. శ్రోతలు, ఇది దైవావేశము, అంటే దేవుడు ప్రవక్తల నోట ఉంచిన మాట. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు. యెహోవా అన్నాడు, నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పే మాటలన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల వద్దకు పోయి ఈ మాటలు ప్రకటించు. వారు విన్నా వినకపోయినా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడని చెప్పుమని ప్రభు అన్నాడు. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అనే శబ్దమొకటి ఆర్భాటముతో నా వెనుక పలకటము నేను విన్నాను. పాత నిబంధన గ్రంథమంతా దేవుని ఆత్మ ప్రవక్తల ద్వారా పలికించిన మాటలే అని మనం గ్రహించాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 9 నుండి 12వ వచనం వరకు అతడన్నాడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగై ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరుకో. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అవుతారు. దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు గనుక ఏ దుష్టుడూ ఈ సంగతులను గ్రహించలేడు. గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేసే హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములు అవుతుంది. 1330 దినాలు ఆడుకొని కనిపెట్టుకునేవారు ధన్యులు. నీవు అంత్యము వరకు నిలుకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. శ్రోతలు, బుద్ధిమంతులు, ఆత్మపూర్ణులు మాత్రమే ఈ వాక్యము ద్వారా వెలిగించబడతారని దానియేలు గ్రంథం చెబుతోంది. ఈ విధంగా పాత నిబంధన దేవుని దివ్య గ్రంథమని చెప్పడానికి ఎన్నెన్నో రుజువులున్నాయి. కొత్త నిబంధనలో కూడా అనేక చోట్ల పాత నిబంధన దేవుని వాక్యమని చెప్పబడింది. యూదాపత్రిక 3వ వచనం, పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగించబడిన బోధ, దీనికోసమే మనం పోరాడాలి అని యూదా మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి ఎన్నో వచనాలను పలు సందర్భాలలో ఉదహరించాడు. శిలువ మీద యేసు ప్రభువు పలికిన 7 మాటల్లో 5 మాటలు పాత నిబంధనలోనివే. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం, గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు. అతిక్రమము చేసే వారిలో ఎంచబడిన వాడయ్యాడు. అనేకుల పాపములను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పాడు. వారు ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలు, అతణ్ణి నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు. ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, ఆయన దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. కీర్తనలు 22 మొదటి వచనం, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడావు. నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు
ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్థం. కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు. యోహాను సువార్త 19:28 సమస్తము సమాప్తమైనది అని యేసు విని లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొన్నాను అన్నాడు. వారు చిరకను ఆయన నోటికి అందించారు. 31 కీర్తన 5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. లూకాసువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యమంటే పాత కొత్త నిబంధన గ్రంథాల మేలు కలయిక. ఈ బైబిలు గ్రంథం ఒక కథల పుస్తకం కాదు, ఇదొక పొలం లాంటిది. ఇది ఒక నిక్షేపం. అందులోని వెలగల రాళ్లను గుర్తించి వాటిని బయటికి తీసి మెరుగుపెట్టి వాడితే మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులమవుతాము. ఈ మాటలో ఎట్టి సందేహము ఉండదు. శాంతి, ఆనందం, శక్తి మాత్రమే కాదు, జీవితంలోని అర్థం, పరమార్థం మనకు గోచరిస్తాయి. ఈ వాక్య పునాదిపై శాశ్వతమైన ఆధ్యాత్మిక భవనాన్ని దేవుడు రూపొందిస్తాడు. ఆయన కట్టించకపోతే దాన్ని మనమే కట్టగలవారమనుకుంటే అది వ్యర్థం, వృథా ప్రయాస. బైబిలు చెబుతోంది, తనను ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారమనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనా, శరీరేచ్ఛ వలననైనా, మానుషేచ్ఛ వలననైనా పుట్టినవారు కారు. దేవుడు ప్రేమించని వ్యక్తి ఎవరూ లేరు. అందరినీ, లోకమంతటినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారెవరూ నశించరు, నిత్యజీవం పొందుతారు. ఇదే బైబిలు సందేశం. పరిస్థితులు తమకు ప్రతికూలంగా పరిణమిస్తున్నాయనుకునే వారికి రోమాపత్రిక 8:28 చెబుతోంది, తనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. నా పాపాలు ఘోరమైనవి, వీటికి క్షమాపణ అంటూ ఉందా అని నిరుత్సాహపడే వారిని ఉద్దేశించి 103 కీర్తన 11-12 అంటున్నాయి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. నేను నిస్సహాయుణ్ణి, దిక్కులేనివాణ్ణి అని అనుకుంటున్నావా? 91 కీర్తన 2 నీతో మాట్లాడుతోంది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు. దారిద్ర్యం నిన్ను బెదిరిస్తోందా, భయపెడుతోందా? 23 కీర్తన 1 అంటోంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చనిపోతానేమో, నా గతేమిటి అని బెంబేలు పడిపోయే వారితో యోహాను సువార్త 14:1-2 సూటిగా తేటగా మాట్లాడతాయి. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణే, మీకు స్థలం సిద్ధపరచడానికి వెడుతున్నాను అన్నాడు యేసు ప్రభువు. చీకు చింతలతో సతమతమయ్యే వారికి కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 6:25-27 వరకు, ఏమి తిందాము, ఏమి తాగుదాము అని మీ ప్రాణమును గూర్చి చింతించకండి. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు,
కొట్లలో కూర్చుకొనవు, అయినా నా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటము వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? శ్రోతలు, బైబిలులోని దేవుడు మనకెలాంటి హామీ ఇస్తున్నాడో చూడండి. ప్రపంచంలోని కొన్ని రాజ్యాలు ఈ బైబిలు యొక్క దేవుణ్ణి బట్టే ఎంతో ఉన్నత దశకు ఎదిగాయి. ఆ బైబిలును నిర్లక్ష్యం చేసి అధోగతికి దిగిపోయాయి. లోకంలోని సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారమున్నది, ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబున్నది. అదే బైబిలులోని సువార్త. సువార్తను మించిన వార్త మరేదీ లేదు. బైబిలును మించిన మహాగ్రంథం మరొకటి లేదు. దేవుని యొక్క బైబిలు, బైబిలు యొక్క దేవుడు తప్ప మానవతకు మరో మార్గం లేదు. గొప్ప పదార్థ విజ్ఞానవేత్త మైఖేల్ ఫారడే అన్నాడు, ఇంత గొప్ప దైవగ్రంథం బైబిలు ఉండగా వీరంతా ఎక్కడెక్కడికో పోయి దేనికోసమో వెతుకుతున్నారు, అది నాకు బోధపడటం లేదు. బైబిలులో లేని పరిష్కారమేముంది గనుక అది ఎక్కడుంది? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.